జనతా న్యూస్ 9 కి స్వాగతం. నా పేరు దివ్య. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం ప్రతాప్ థియేటర్ దగ్గర నాగులకట్ట దేవాలయం ముందు సందులో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బాధితులు తెలిపారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ఐరన్ షాప్, కార్పెంటర్ షాప్, వెల్డింగ్ షాప్ మరియు బట్టల షాపులు పూర్తిగా కాలిపోయాయి. 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాలను చేరుకొని బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. బాధితులకి జరిగిన ఆస్తి నష్టంపై ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కోరడం జరిగింది. నంద్యాల తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ యుగంధర్ రెడ్డి కూడా కాలిపోయిన షాపులను పరిశీలించడం జరిగింది. వారు మాట్లాడుతూ నివేదిక తయారు చేసి ఉన్నత అధికారులకు రిపోర్ట్ పంపించి నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి రాజకీయ నాయకుల నుండి స్పందన కరువు అవుతుంది. ఈ దుర్ఘటన ఎలక్షన్స్ ముందు జరిగి ఉంటే ఇప్పటికీ రాజకీయ నాయకులు వరుసలు కట్టేవారు. ఫోటోలు, వీడియోలు, కార్యకర్తలు, నాయకులతో సంఘటన స్థలం కలకలలాడేది. దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఏమీ జరగనట్టు రాజకీయ నాయకులకు కనబడుతోందని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు మరియు రాజకీయ నాయకులు స్పందించి బాధితులకు ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. స్క్రాప్ షాప్ కాలడం వల్ల ఐరన్ కంప్లీట్గా ఎంత సివియర్గా జరిగింది అంటే ఐరన్ మెల్ట్ అయ్యి ముద్దల్లేక పడిపోవడం జరిగింది. అంత సివియారిటీ ఉంది. అలాగే పక్కన కార్పెంటర్ షాప్ ఉండేది. కార్పెంటర్ షాప్లో విలువైన సామాగ్రి, ప్లైవుడ్ మెటీరియల్, వుడ్డు, తర్వాత వాళ్ళ లేత్ మిషను, కటింగ్ మిషను, అలాగే వాళ్ళు ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి బాక్సులు కూడా తయారు చేస్తారు. దాదాపు 50 బాక్సులు డెలివరీ ఇచ్చారు. ఇంకా డెలివరీ ఇవ్వాల్సింది ఉన్నాయి. అవన్నీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అంతా కంప్లీట్గా అగ్గికి ఆహుతి కావడం జరిగింది. విపరీతమైన నష్టం అయితే వాళ్ళకి వచ్చింది. వుడ్డు కాబట్టి ఎక్కువ నష్టపోవడం అయితే జరిగింది. దాదాపు నా అంచనా ప్రకారం అయితే 7-8 లక్షల రూపాయలు పైననే జరిగింది నష్టము. ఆ తర్వాత మనం ఇప్పుడు ఉన్నటువంటి లేత్ షాప్లో, లేత్ అండ్ వెల్డింగ్ షాప్లో పాపం వాళ్ళది మిషన్లన్నీ పోయినాయి. లోపలికి పోయి చూడడం జరిగింది. మీటర్ కాలిపోయింది, మోటార్స్ కాలిపోయినాయి, లేత్ వెల్డింగ్ మిషన్ పోయింది. లేత్ సామాను సెన్సిటివ్గా ఉంటాయి, అవన్నీ హార్డ్ అయిపోయినాయి. అవి ఏమాత్రం పనికి రాకుండా పోయినాయి. దాదాపు వాళ్ళు కూడా 4.5 లక్షల రూపాయలు ప్రాథమికంగానే వాళ్ళు జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత దీనికి ఆనుకొని ఒక బట్టల అంగడి ఉంది. పాపం వాళ్ళైతే ఆ బిల్స్ తీసుకొని వస్తామని చెప్పేసి పోయారు. బట్టల అంగడిలో లేబర్కు డైలీ అమ్ముకునే తూగుడు బండ్ల వాళ్లకు వాళ్ళు హోల్సేల్గా ఇచ్చేవాళ్ళు. వాళ్ళ షాపులలో కూడా నష్టం జరిగింది. బాక్సులే వాళ్ళని బట్టలకి జరిగిపోయినాయి. అందులో కొంత ఫైర్ సర్వీస్ ఆఫీసర్లు ఆగిన తర్వాత అవన్నీ బట్టలని సగం కారణం వల్ల వాసనకు అవి కూడా పనికి రాకుండా పోయినాయి. వీళ్ళకు పాపం విపరీతమైన నష్టం అయితే జరిగింది. నేను మీ ద్వారా ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే సాధ్యమైనంత వరకు
వాళ్లకు సహాయం చేసే రకంగా మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. నా వరకైతే నేను వీళ్ళ ఎస్టిమేషన్స్ అన్నీ తీసుకొని పోయి దీన్ని కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొత్తగా మళ్ళీ జగన్మోహన్ గారు వస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పి వీళ్ళకి సహాయం నా వరకు సహాయం